బట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ క్విక్ ఇన్ క్లెన్సింగ్ us. మనల్ని పరిశుద్ధపరిచే విషయంలో, మనల్ని సమీపించే విషయంలో ఆయన చాలా వేగంగా పనిచేసేవాడుగా ఉంటున్నాడు. మనం తప్పును ఒప్పుకున్న వెంటనే మనల్ని మనం తగ్గించుకొని మన యొక్క పరిస్థితిని ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు ఎంతో ఆయన వేగరముగా మన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి పరిశుద్ధపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఎగిరి వస్తున్నారంట. తప్పిపోయిన కుమారుని యొక్క ఆ వృత్తాంతములో, ఆ కథలో ఏం చూస్తున్నాం? తప్పిపోయిన కుమారుడు పందుల మధ్యలో ఉండి తాను పడిపోయిన స్థితిని గుర్తించి తిరిగి వస్తున్నాడు, నడుచుకొని వస్తున్నాడు. అయితే తండ్రి దూరం నుంచి చూచి నడిచి రాలేదు, పరిగెత్తుకొని వస్తున్నాడు. ద సన్ వాక్స్ బట్ ద ఫాదర్ రన్స్. ఆ తండ్రి పరిగెత్తుకొని వస్తున్నాడు. హౌ గాడ్ ఈజ్ యాంగ్షియస్ టు క్లెన్స్ us. ప్రభువు మనల్ని పవిత్రపరచడంలో ఎంత వేగిరముగా ఆయన పనిచేస్తున్నాడు. ఈ ప్రక్రియ జరిగిన వెంటనే 8వ వచనంలో చూస్తున్నాము. అప్పుడు దెన్ ఏం జరుగుతుంది? నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోనని ప్రభు సెలవీగా వింటిని. He heard the call of God. దేవుని పిలుపును వింటున్నాడు.